ఛానలుకి స్వాగతం. మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో తప్పకుండా చూడండి. మీ గురించి మీకే తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే విషయం గురించి పూర్తి అవగాహన మీకు వస్తుంది. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. కానీ కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటేనే మీరు జీవితంలో పైకి రాగలుగుతారు. అలాగే ఈ మేషరాశి వారు పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి దీని కారణంగా అనేక సార్లు వీరు అనేక మందితో మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు అది మంచి కోసం పొగుడుతున్నారా, చెడు కోసం పొగుడుతున్నారా, ఈ యొక్క అంశాన్ని మీరు గమనించాలి. అలాగే ఎవరు పొగిడినా కానీ మీరు బుట్టలో పడే స్వభావాన్ని మాత్రం వదిలిపెట్టాల్సి ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం మేషరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలనే చెప్పుకోవాలి. వీరిది దయార్థ హృదయం. ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కాని విపరీతమైన కోపాన్ని కాని చూపిస్తారు. అయితే ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు కూడా. అలాగే ఈ మేషరాశి వారు పోలీస్, మిలిటరీ అలాగే యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రాలు, ఫ్యాక్టరీలు నడపటం, పెద్ద వ్యాపార సంస్థలను నడపటం వీరికి చాలా సులభం. ఖనిజాలు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. రాజకీయాల్లో సమర్థులైన వ్యక్తులుగా వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞా పాఠవాల వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి ఈ రాశివారు క్రీడలలో చాలా బాగా రాణిస్తారు. చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరికి ఉంటుంది. వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం అనేది ఈ మేషరాశి వారికి చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. అలాగే తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపం పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి కింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు. కానీ వీరిపై అభిమానం మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. నీచగ్రహ వీక్షణం మేషరాశి వారికి ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల, తాను పట్టిన కుందేటికి 3 కాళ్లు అని వ్యవహరించడం వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు. ఈ మేషరాశి వారికి తొందరపాటుతనం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని కూడా దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా చిక్కుకొని పోతారు. అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు అనేది తగదు. అలాగే మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు కూడా పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరగా పదవులను పొందుకోగలుగుతారు. తొందరగా ఉద్యోగాలను కూడా సంపాదించుకోగలుగుతారు. తొందరగా పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిష నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు మార్చుకుంటారు. కాబట్టి ఈ విధమైన మనస్తత్వాన్ని వీరు మార్చుకోవలసి ఉంటుంది. అయితే మేషరాశి వారు ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు చేయటం వల్ల మనోధైర్యం కలుగుతుంది. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలును ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ప్రతి నెల సుందరకాండ పారాయణ చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.